ఫాస్ట్ ఛార్జింగ్ 15-20 వాట్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 150-200 వాట్స్ వరకు వెళ్ళింది. కానీ నార్మల్ ఛార్జర్స్ నుంచి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. నార్మల్ స్టాండర్డ్ ఛార్జింగ్ 10 వాట్స్కి లిమిట్ అయి ఉంటుంది. దాంట్లో స్టాటిక్గా జస్ట్ 5 వోల్ట్స్ అండ్ 2 ఆంపియర్స్ అవుట్పుట్ మాత్రమే బయటకు వస్తుంది. సో మొబైల్ ఫోన్స్ బ్యాటరీ ఎంత ఎక్కువ కెపాసిటీ ఉన్నా సరే ఛార్జింగ్ మాత్రం కాన్స్టెంట్గా 5 వోల్ట్ రేంజ్లోనే ఉంటుంది. సో దీనివల్ల 5000 mAh బ్యాటరీ అయినా కూడా 3 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. పెరుగుతున్న మొబైల్ యూసేజ్ వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ వీటిని ఫాస్ట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. దీనికోసం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో ఛార్జర్ బ్రిక్లో నుంచి పవర్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ రెండింటి వాల్యూని ఇంక్రీజ్ చేస్తారు. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి ఛార్జర్ పవర్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది. స్టాండర్డ్ ఛార్జర్స్ జస్ట్ ఒక స్టాటిక్ డివైస్ మాత్రమే. వాటి పవర్ రేటింగ్లో మాత్రమే అవి వర్క్ అవుతాయి. వీటిలా కాకుండా ఫాస్ట్ ఛార్జర్స్లో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ చిప్స్ ఉంటాయి. ఇవి బ్యాటరీతో కమ్యూనికేట్ చేస్తాయి. సో బ్యాటరీ కండిషన్ బట్టి కరెంట్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ కరెక్ట్ వోల్టేజ్ రేటింగ్తో బ్యాటరీని ఛార్జ్ చేస్తాయి. USB PD అండ్ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ లాంటి ప్రోటోకాల్స్ని యూస్ చేసుకొని ఈ ఛార్జర్స్ వర్క్ అవుతాయి. ఇవి 2 ఫేజెస్లో బ్యాటరీని ఛార్జ్ చేస్తాయి. 0 to 80% వరకు బ్లాస్ట్ మోడ్లో వర్క్ అయ్యి బ్యాటరీని ఫాస్ట్గా ఛార్జ్ చేస్తాయి. ఆ తర్వాత బ్యాటరీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వకుండా మిగిలిన 20%ని స్లోగా ఛార్జ్ చేస్తాయి. ఇలా 3 అవర్స్ పట్టే బ్యాటరీ ఛార్జింగ్ జస్ట్ 1 అవర్లోనే కంప్లీట్ అవుతుంది. మీ మొబైల్లో ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.